అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్ల కోసం వెళ్ళి చాలామంది ఇబ్బందులు పడ్డారు పెద్ద తిరుపతి అని ఒక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. కానండి, మనం భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, మనకంటూ కొన్ని మంచి అభిప్రాయాలు పెట్టుకుని వెళ్ళాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు కుదురుతుంది, కుదరకపోతుంది, ఆ రోజు ఏంటి పరిస్థితి, మళ్ళాగా ఎంతమంది వస్తారో, ఆ తొక్కిసలాట్లో మన వయసు, ఆరోగ్యం అవన్నీ కూడా చూసుకోవాలి. కానీ అప్పుడే ఆ రోజే వెళ్ళకపోతే భగవంతుడు కరుణించడండి. నా దృష్టిలో మంచి సంకల్పంతో మనం ఏదన్నా చెయ్యాలి అనుకున్నదే చెయ్యాలి. అది ఎలాగా, చక్కగా మన దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళటం, ఆ నారాయణమూర్తిని దర్శనం చేసుకోవటం, ఉత్తర ద్వారాలు ఎక్కడక్కడ తెరిచి ఉంచుతారు కదా ఆ రోజు, అలా దర్శనం చేసుకుని అక్కడ పెద్ద తిరుపతి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఏ తిరుపతి వెళ్ళాలనుకున్నా మళ్ళీ ఇంకొకసారికి పెట్టుకుని కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకున్నప్పుడు వెళ్ళామనుకోండి, భగవంతుడు కూడా చక్కగా కనపడతాడు మనకి. మనం దర్శనం చేసుకోవటానికి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవటానికి కూడా వీలుంటుంది. కానీ ఆ తొక్కిసలాట్లో వెళ్ళి భగవంతుడు ఎక్కడ కనపడతాడండి? ఆ ద్వారం గుంట వెళ్ళేటప్పుడు కూడా ఒకరినొకరు తొక్కుకుంటారు కదా. అంత అవసరం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓ పక్కన మళ్ళీ కరోనా అంటారు, ఓ పక్కన ఈ జనం అందరూ పోగైపోతూ ఉంటారు. భక్తి పేరుతోటేమో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితులు. కానండి, కొంత లిమిట్ పాటించాలండి. భక్తి ఉండొచ్చు, ప్రతి మనిషికి భక్తి అనేది ఉంటుంది. కానీ సమయం సందర్భాన్ని పెట్టి వెళ్ళాలి. అంతేగాని ఆ రోజే వెళ్ళాలని అనుకోకూడదండి. ఏదో శనివారమే వెళ్ళాలి, ఏకాదశి రోజునే వెళ్ళాలి అనుకుంటే మనలాగా ఎంతోమంది అనుకుంటారు కదా. బలంగా ఉన్నవాళ్ళు తొయ్యగలుగుతారు, బలం లేని వాళ్ళు కింద పడిపోతారు. ఆ పైనుంచి 10 మంది నడిచి వెళ్ళిపోతారు. ఆ హడావిడి అటువంటిది. ఆ హడావిడిలో వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదండి ఎవరో కూడా. మనశ్శాంతిగా విడిగా ఉన్నప్పుడు, చక్కగా మనకి వీలు కుదిరినప్పుడు భగవంతుడి దర్శనానికి వెళ్ళి ప్రశాంతంగా నమస్కారం చేసుకుని రావాలి. అప్పుడు బాగుంటుంది, అంతా సవ్యంగా జరుగుతుంది. అంతే తప్ప హడావిడిగా వెళ్ళిపోయి హడావిడిగాను అక్కడ తొక్కేసుకుని భగవంతుడి కోసం మనం పరుగులెట్టేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే అప్పుడు ఏం చేయగలడండి? భగవంతుడైనా ఏం చేస్తాడు? ఏమీ చేయలేరు కదా. మనం చేసుకున్నది ఆ తప్పు మన వల్ల జరిగింది. భగవంతుడు ఏం చేస్తాడంటే దేవుడి మీదకు నిందకెట్టుతాం అప్పుడు. అదొకటి. ఈ మధ్యకాలంలో ఎక్కువ భగవంతుడిని విమర్శించటం కూడా ఎక్కువైపోయిందండి. విమర్శలు మానుకోకపోతే హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకుంటారండి? భగవంతుడు అనేవాళ్ళు పూజ అనేది, ఆ పూజలో కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మేము సాయిబాబా గుడి మెయింటెనెన్స్ చేస్తాం, మాకు కొన్ని విధానాలు ఉంటాయి. అది దాన్ని తప్పు పట్టేసి ఏలెత్తి చూపించేలాగా అక్కడ ఏమి జరుగుతుంది ఏంటి అది ఏమీ లేకుండా, ఏంటో అది దేవుడు కాదు, ఇక్కడ దేవుడు కాదు, ఇక్కడ మంచి దేవుడు కాదు, అక్కడ చెడ్డ దేవుడు, ఏంటండి ఇది? మనసులో భగవంతుడు ధ్యానం ఉండాలి, మంచి సంకల్పం ఉండాలి, దాన గుణం ఉండాలి, 10 మందిని ఆదుకునే గుణం ఉండాలి, ఉన్నంతలోనూ దాన ధర్మాలు చేసుకోవాలి, మంచిగా ఒకరికి మన వల్ల హాని జరగకుండా చూసుకోవాలి. అంతే తప్ప ఏదేదో చేసేస్తున్నామని ఇంకా ఏదేదో అయిపోతున్నాం. అది కూడా చాలా తప్పండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, ఈరోజు తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారు, దెబ్బలు తగిలేసినాయి అని నింద భగవంతుడి మీద కూడా వేసేస్తున్నాం. మనం ఆ పేరు వచ్చేస్తుంది తిరుపతి అని. మనం చేసిన తప్పు అది. ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి ఎవరైనా సరే. నేనైతేనండి ఈ తొక్కిసలాట్లప్పుడు ఏ గుళ్ళకి వెళ్ళనండి. ఇంట్లో ప్రశాంతంగా దండం పెట్టుకుని మన దగ్గరలో మన ఊర్లో ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, లేకపోతే రామాలయం ఉంటుంది, అలాంటి చోటుకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాం. అంతే తప్ప ఆ తొక్కిసలాట్లో వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకునే ఓర్పు కూడా ఉండదండి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, ఉద్రేకాలు ఆ జనంలో తొక్కేసుకునేటప్పుడు వాళ్ళకి వెళ్ళిపోవాలి అనుకుంటే 10 మందిని తొక్కుకుంటే వెళ్ళిపోతారు. ఒకసారి ఆలోచించండి.